బాబు గారికి ఉందో లేదో తెలియదు కానీ బాబు గారిని గొప్పగా చూపెడుతున్నామనుకుని బద్నాం చేయడంలో మాత్రం వాళ్ళ అనుకూల మీడియా భలే విచిత్రమైనటువంటి వేషాలు వేస్తుంటుంది. ఇవాళ జ్యోతి రాసుకొచ్చింది ఎయిడ్స్ కంట్రోల్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి అధికారిని బదిలీ చేశారు. ఎందుకంటే జవహర్ రెడ్డితో మొన్న బెజవాడలో మీటింగ్ అయినందువల్ల అన్నటువంటిది. మొన్న ఆ రోజున కూడా రాసుకొచ్చారు, ఎవరో ఐఏఎస్లు అందరూ కలిశారు వైసీపీ టైంలో నాయకుడిని. ఇప్పుడు ఆ పేరు అధికారికంగా బయటపెట్టారు. ఇక్కడ మరి అది కసి ఎవరికంటే మరి రాధాకృష్ణ గారికో లేకపోతే వాళ్ళ ఛానల్కు ఉందో తెలియదు జవహర్ రెడ్డి గారి మీద. ఆయన అయితే అటు చంద్రబాబు గారితోనూ బాగానే ఉండేవాడు, ఇటు వీళ్ళతోనూ బాడు. ఈవెన్ నిన్న మొన్న బట్టి విక్రమార్క పెళ్ళికి వెళ్ళినప్పుడు కందులు దుర్గేష్ వీళ్ళందరూ బాగానే మాట్లాడుకున్నారు. మొన్న మధ్యన ఏదో వేరే పెళ్ళికి వెళ్ళినప్పుడు పయ్యావుల కేసు వీళ్ళందరూ కూడా బాగానే మాట్లాడుకున్నారు. ఆయనకి అజాతశత్రువు ఆయన. అట్లాంటి మనిషిని పట్టుకుని ఒక నెగిటివ్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటి, మొన్న ఏదో పెళ్ళికి వచ్చినప్పుడు జవహర్ రెడ్డిని కలిశారన్నది లేదు. విశేషం ఏంటంటే అసలు ఆ పెళ్ళికి ఆయన రాలా. ధనుంజయ రెడ్డి గారి దగ్గర ఇదివరకు ఓఎస్డీలుగా ఇద్దరు చేసేవాళ్ళు, నీలకంఠారెడ్డి మాధురి అని. నీలకంఠారెడ్డికి తర్వాత కన్ఫర్డ్ అయ్యేసి ప్రమోషన్ మీద వెళ్ళిపోయారు. మాధురి అనేటటువంటి ఆవిడ అప్పుడు ఓఎస్డీగా చేసింది. ఆవిడ కొడుకు పెళ్ళి మొన్న, ఆ పెళ్ళికి ధనుంజయ రెడ్డి గారు అటెండ్ అయ్యారు కానీ జవహర్ రెడ్డి గారు అటెండ్ కాలేదు. కానీ జవహర్ రెడ్డి గారు అటెండ్ అయ్యారని అక్కడ అందుకని అక్కడ కొంతమంది ఐఏఎస్లు కలిశారని ఆ సందర్భంగా అనేది కథలు రాసుకొస్తున్నారు. మరి రాంగ్ ఇన్ఫర్మేషనా కావాలని ఇట్లా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, చూసుకోవాలి.